1990 స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మొల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నీట్ పరీక్షలకు సంబంధించి ఆ లీకేజ్ గురించి బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ధర్నా చౌక్లో మొత్తానికి విద్యార్థులు భారీ సంఖ్యలో రావడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొత్తానికి ఆ ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ యువతతో జన్జీతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళినప్పుడు చాలామంది యూత్ వాళ్ళ అన్న బంధువులు అంటే తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత సోదరులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ యొక్క ఏదైతే బీఆర్ఎస్ చేపట్టిన ఈ యొక్క ధర్నాకైతే సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు స్వచ్ఛందంగా. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలైన ఈ యొక్క ఉద్యమం జంజీలకు సంబంధించి నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర రాజధానిలో కూడా మరి బీఆర్ఎస్ పక్షాన మరొకసారి ప్రతిధ్వనించిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి మనం ఇక ఈరోజు డిబేట్లో మనం చర్చ చేస్తున్నాం. తర్వాత దీనిపైన కేటీఆర్ మాట్లాడారు. అదే వేదిక నుంచి ఇవాళ ఆయన పుట్టినరోజు. మరి కేటీఆర్కు 99 టీవీ తరఫున కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మన ఛానల్ నుంచి. అదే క్రమంలో మరి ఇక కేటీఆర్ మాట్లాడిన మాటలపై బండి సంజయ్ కూడా ఓవరాల్గా దీంట్లో విమర్శలు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో 25 రోజులు ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు, ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు, రాజ్యమా ఉలికిపాడు అంటూ కేటీఆర్ అక్కడున్న యూత్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ జనరేషన్ అయితే చావులకు భయపడేదిగా జనరేషన్ కాదు, ఐటీ ఈడీ సోదాలకు కూడా భయపడేవారు కాదు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, యువత మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి, మోడీ మీద కొట్లాడితే చోటాబాయ్ అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద మరి కొట్లాడుతుంటే చోటాబాయ్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కోపం ఎందుకు వస్తుందని అనడం కావచ్చు. సీఎంను నిద్రలేపి అడిగిన కేసీఆర్ అని అంటున్నారని చెప్పి కేటీఆర్ విమర్శించారు. పేపర్ లీక్ నాకేం సంబంధం అని కూడా ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్కు నాకు సంబంధం ఉందని నిరూపించి ఇందిరా పార్క్ దగ్గర నన్ను ఉరిదీయండి అని కూడా సవాల్ విసిరారు. కాంగ్రెస్ బీజేపీ డ్రామాలకు బండి సంజయ్ కూడా ఈ అంశంలో మరి మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలో ప్రజలకు తెలుసు అని చెప్పి బండి సంజయ్ మాట్లాడడం కావచ్చు. కేసీఆర్ పాలనలోనూ పేపర్ లీకులు జరిగాయి, తెలంగాణ ఎంసెట్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు జరిగాయి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. పేపర్ లీక్పై కేటీఆర్ రాజీనామా చేశారా? గ్రూప్ 1 లీక్పై పోరాడితే నాపై కేసులు పెట్టారు, కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పి బండి సంజయ్ మాట్లాడడం కావచ్చు. ఇక విద్యార్థుల ఉద్యమ ముసుగులు అరాచక శక్తులు చేరాయని చెప్పి బండి సంజయ్ మరి మాట్లాడడం కావచ్చు, విమర్శించడం కావచ్చు. సంఘ విద్రోహులపైనే పోలీసులు లాఠీలు వాడారు, 118 మంది పోలీసులకు గాయాలయ్యాయి ఎక్కడైతే ఢిల్లీలో జరిగిన అంశంలో కావచ్చు. తర్వాత పాక్ నుంచి కూడా విష ప్రచారం చేస్తున్నారు, పార్లమెంటుపై దాడి చేయాలని చూస్తున్నారు. ఆ కుట్రలు మేము చూస్తున్నాము. 480 పాక్ సోషల్ మీడియా అకౌంట్స్ను బ్యాన్ చేశాము. నీట్కు ఆర్టికల్ 370 రద్దుకు సంబంధం ఏంటని నీట్ పేపర్ లీక్లో 17 మందిని అరెస్ట్ చేశాం. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్షమాపణ చెప్పారు. 40 రోజుల్లో మరి నీట్ రీటెస్ట్ నిర్వహించామని బండి సంజయ్ మరి కేటీఆర్ కౌంటర్గా మాట్లాడినట్టున్నారు. మరి ఈ చర్చలో మనతో ఈరోజు పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్టు, విజయ్ ఆర్య బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నాయకులు, గాయత్రి గారు బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా మరి ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్గా ఆయన ఏం చెప్తాడు. రామ్మోహన్ గారు ఓకే చెప్పండి. ఎలా చూస్తారు సార్? ఒకవైపు మరి దేశ రాజధాని ఢిల్లీ నుంచి మన రాష్ట్ర రాజధాని కూడా ఈ యొక్క జంజీల ఉద్యమం అయితే మరి ఎవరు పిలిపించినా కానీ వాళ్ళు అక్కడికి స్వచ్ఛందంగా చేరుకున్నట్టు కనిపిస్తోంది. యువతలో ఉన్న ఈ అసంతృప్తిని మనం చూడొచ్చా? దీంట్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు జరుగుతున్నాయా? వాస్తవానికి ఈ దేశ యువత మరి సోషల్ మీడియా వేదికగా కావచ్చు, తర్వాత ఇంత అలర్ట్గా ఉండడం కావచ్చు. మొన్న రాహుల్ గాంధీ పిలుపునిచ్చే క్రమంలో కూడా చూసినాము అక్కడ ఎంత ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయో. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇవాళ కూడా చాలామంది వేలాది మంది విద్యార్థులు వారికి సంబంధించిన అందరు రావడం కావచ్చు. తర్వాత దీన్ని బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యారు, ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ ఎంటర్ అయ్యారు. దీంట్లో ఆ యూత్ ఆలోచనలు ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటిది, మీరేం చెప్తారు?
శ్రీవాస్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రుడు మోహన్ గారికి, ఇతర మిత్రులు రావాల్సింది, వాళ్ళందరికీ అతని 99 ప్రేక్షణ నమస్కారం. జంజీ ఉద్యమం గురించి ఒకటి మాట్లాడదాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో జంజీ ఉద్యమం కంటే ఈ రాజకీయ పోరాటం ఎక్కువైంది. ఎందుకంటే రాజకీయ మైలేజ్ కోసం ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, దానికి వ్యతిరేకంగా బీజేపీ, ఈ 3 పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నాయి, చూస్తున్నాం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ గారు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో పార్టీలు విఫలమైన సందర్భంలోనే ఇట్లాంటి ఉద్యమాలు వస్తాయి. ఇది కొత్త కాదంటున్నాడు. ఒకనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం జరిగితే సబ్బండ వర్గాలు ఏకమైంది. ఒకటే ఒక నినాదం కదా, మనకు పూర్ణ స్వరాజ్యం కావాలని, స్వరాజ్యం మా జనం హక్కని. అట్లాగే మనకు 69లో వచ్చిన జయ తెలంగాణ ఉద్యమం కూడా అదే కదా. కాకపోతే అప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు చేసిన ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరి దాని ద్వారా అది 11 సీట్లు గెలిచిన టీపీఎస్ మళ్ళీ అది విలీనం కావడం చూసాం. ఆ తర్వాత 91లో మన దేశ ఉద్యమంలో చూసాం. తర్వాత సబ్బడ వర్గాలు ఏకమే తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ తో అన్ని పార్టీలు సహకరించినాయి. ఏమంటే ఇది కొత్త కాదంటున్నాడు. ఎప్పుడైనా ప్రజల నుంచి ఉద్యమం వస్తే పార్టీలు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు జరిగినట్టు పార్టీలు దొరుకుతాయి. అది కొత్త కాదంటున్నాడు. అందుకు సంపూర్ణ విప్లవం అని చెప్పి జయప్రకాష్ నారాయణ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు 75లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడితే జనతా ప్రభుత్వం దాని లాభం పొందింది. 2010, 11, 12, 13లో లోక్ జనపాల్ కోసం అన్నా హజారే చేసిన ఉద్యమానికి లాభం పొందింది ఎవరు? రాజకీయ పార్టీగా మనకు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ లాభం ఉంది. అంటే ఏ ఉద్యమం ప్రజల నుంచి వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిపక్షాలు ఆ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో కానీ లేకపోతే ప్రజా వేదికల మీద కానీ ప్రస్తావించకపోతే, లేకపోతే దాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయకపోతే వస్తాయి ఈ ఉద్యమాలు అంటున్నాడు. ఇక్కడికి వస్తాను. రాష్ట్రానికి వస్తే నేను చెప్పాను కదా, జంజీ ఉద్యమం కంటే రాజకీయ పార్టీల ఉద్యమం ఒకరినంటే ఒకరి మీద అంటున్నారు. నేను ఖచ్చితంగా కేటీఆర్ గారిని కూడా అడగదలుచుకున్నాను. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రి కదా, మరి అటువంటిప్పుడు చాలా విషయాలలో సెకండ్ కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నారు కదా, మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? ఫస్ట్ వస్తుందా లేదు? ఒకవేళ అడుచు పెడితే 4 వేలు ఇడుచు పెడితే కదా. అందుకనే మాట్లాడే ముందు ఏం చేస్తే మన గతంలో ఏం చేసినాం అని ఆలోచించే చేస్తుంది. అంటే రాజ్యమా ఉలికిపోవడం, అంటే రాజ్యం ఉలికిపడ్డది కనుక మిమ్మల్ని ఇంటికి పంపించిన అంటున్నాను. సమస్య ఏంటంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు తమ హయాంలో ఎన్ని పేపర్ లీక్ అయినాయి, ఇప్పుడు మాట్లాడితే సరైందా కాదా అనే మాట మాట్లాడుకుంటే అప్పుడు వేరుగా ఉంటున్నాను. కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఏదైతే మనకు వారికి పేపర్ లీక్ అప్పుడు మనం ఎట్లా స్పందించు ఏ సంగతి చూసాం. నిర్బంధం అప్పుడు ధర్నా చౌక్ ఎత్తివేయడం కానీ ఇవన్నీ చూసినాం కదా మనం. అందుకని నేను వాళ్ళ మీద వ్యతిరేకత అంటలేను. మాట్లాడితే అప్పుడు ఏమైంది అంటే ఇంకో మాట ఎదురొస్తుంది కదా, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేనన్న మాట కూడా కాదు కదా అంటున్నాడు. అందుకని ఏమవుతుందంటే ఇవాళ రాజ్యం ఉలికిపడాలని అంటే ఉలికిపడినప్పుడు తప్పనిసరి ప్రజలు ధిక్కార స్వరాన్ని వినిపించుడు, ఇంటికి పంపించారు. అందుకని పోతనామాత్యుడు ధిక్కార స్వరం ఇవాడిది కాదు. ఆనాడు మనకు రాజ్యానికి నేను నా కవితా కన్యకను ఆ పడుపు కూడికి అమ్ముకోను, స్వతంత్రంగా బతుకులు ఎవరికి అంకితం ఇవ్వాలని ధిక్కార స్వరం ఇచ్చిన పోతనామాత్యుడు గాని, ఆ తర్వాత జల్ జమీన్ జంగల్ అని అంతకు ముందుకు చూసుకుంటే సమ్మక్క సారక్కలు కాకతీయుల మీద కాకతీయులను ఆరాధిస్తాం, సమ్మక్క సారక్కలను ఆరాధిస్తాం. ఆ ధిక్కార స్వరం గాని జల్ జమీన్ జంగల్ అనే దాంతో పోయిన మనకు కుమరం భీమ్ ధిక్కార స్వరం గాని ఇవాళ తెలంగాణ అత్యుత పోరాటం జరుగుతున్న క్రమంలో కూడా ప్రజలు ఎప్పుడు తెలంగాణ ప్రజలు వర్గ పోరాటం చేస్తారు, కుల పోరాటాలు, పార్టీల పోరాటాలు చేయరు. కానీ ఇక్కడ మాత్రం నాకు జంజీ ఉద్యమం కంటే వీళ్ళ పార్టీల గొడవ ఎక్కువ కనపడుతుంది అంటున్నాను. ఈ అక్కడికి వచ్చి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఢిల్లీలో జరుగుతున్నది చూసుకుంటే నేను ప్రతిపక్షాల వైఫల్యం వల్ల ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడం వల్ల అది ఈ ఉద్యమం రూపంగా అంటే మనకు యూనిట్ పేపర్ లీకేజ్ ఉద్యమం ద్వారా వచ్చింది. దీన్ని పూర్తిగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలక్ష్యం చేసింది అంటున్నాను. నేరపూర్తి నిర్లక్ష్యం, అలక్ష్యం కూడా కాదు, నేరపూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ ఇంత స్థితికి వచ్చింది. నిన్న మొన్న ప్రధానమంత్రి గారు వీడియో రిలీజ్ చేసిన, అంతకుముందు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఇవాళ చెప్పిన, ఇవాళ చర్చలకు సిద్ధము, ద్వారములు తెరిచి ఉన్నాయన్నా కూడా పార్లమెంట్ ద్వారాలు కూడా తెరిచినాయి, పార్లమెంట్ చర్చకు సిద్ధం అనే మాట ఇది ఒక 20 రోజుల కింద అంటే వేరుగా ఉంటుంటే కదా. పార్లమెంట్ మొదలు కాకముందు అని ఉంటే ఇవాళ ఈ పాపంలో భాగం అంటే తిలా పాపం తలా పిడికని అంటున్నాడు. ప్రతిపక్షాలు ఈ నీటు పేపర్ లీకేజ్ ను గట్టిగా పట్టుకోవడం వల్ల కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గాని వీళ్ళందరూ కానీ సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల జంజీ ఉద్యమం వచ్చింది అంటుంది. జంజీ ఉద్యమం అనొద్దు, వాళ్ళు ఓ రకం చెప్పారంటే మన కోర్టులు కూడా తప్పు చేసినాయి కనుక. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారే ఓ సెటైర్ వేస్తే ఎంత దుర్మార్గం. ఆ సెటైర్ వల్ల వచ్చింది కదా కాక్రోచ్ జనతా పార్టీ. జంజీ ఉద్యమాలు వేరు, బంగ్లాదేశ్, నేపాల్ అది అట్లాంటివి మన దగ్గర రావు అంటున్నాను. ఆ సెటైరికలకు వచ్చిన పార్టీ ఇవాళ బలం పూచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఆ ప్రజా సమస్య మీద, ముఖ్యంగా నీటి ఉద్యమం మీద స్పందించకపోవడం. ఎప్పుడైతే వీళ్ళు స్పందించలేదో వాళ్ళు ముందుకు వచ్చారు.
అయితే ఇప్పుడు ఏమైందండి, రాహుల్ గాంధీ గారు కూడా మరి అక్కడికి వెళ్ళిన కేటీఆర్ ఎట్లా అంటున్నానో, రాహుల్ గాంధీ గారు కూడా మరి ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చి అక్కడికి పోయిండా? ఏది జంతర్ మంతర్కి వెళ్లాల్సి ఉండే కదా, పోలే కదా. ఎప్పుడు పోయిండ్రు? ఎప్పుడు వచ్చింది ఉద్యమం? బలంగా వచ్చి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాను గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు నిన్న ప్రధానమంత్రి ఆఫీస్ ముందు, ఇంటి ముందు ధర్నా చేశాం. ఇప్పుడు ఏమైందంటే, నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఏమైందంటే పార్టీల పరంగా ఉద్యమం పోయింది అంటే పార్టీల సుడిగుండాల్లో ఈ ఉద్యమం తిరిగిపోయింది అంటున్నాను. పోనీ కాంగ్రెస్ పార్టీని అనుడు కాదు, బీజేపీ కూడా చెప్పాను, నేరపూర్తి నిర్లక్ష్యం, దుర్మార్గంగా అణిచివేయడం, పూర్తిగా దాన్ని చేయడం చూస్తున్నాము. మూడోది కూడా చెప్తున్నాను, ఇవాళ సుప్రీంకోర్టు లాంటిది కూడా మన న్యాయవాదిని తప్పేం లేదు, పేరు కమిటీ చేయొచ్చు. హైకోర్టుకున్న విజ్ఞత జ్ఞానం మన ఢిల్లీ హైకోర్టు ఏమన్నది, ఇవాళ అర్జెంట్ గా తీసుకోవడం, రేపు తీసుకుంటాను తెల్లారి చేసి నోటీసులు ఇష్యూ చేసింది. కానీ అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడు, అంత అర్జెంట్ ఏం లేదు, మా సమయం వృధా చేయకండి, మీ వీడియోలు చూడమన్నాడు. దుర్మార్గం కదా. అప్పుడు సెటైర్ వేసి పార్టీ మూలమైంది. ఇప్పుడు ఏమో మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఆయన కార్నర్ అవుతున్నాడు కదా. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వ్యాఖ్యలు చేయొద్దు అని కింది కోర్టులు చెప్పడం కాదు, వాళ్ళు వ్యాఖ్యలు చేయకపోతే చేయకుండా ఉంటే చాలా అంటున్నాడు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు, కోర్టు మీద చాలా ఉన్నది. రెండోది ఏంటంటే, నాలుగో పొరపాటు చెప్పి ముగిస్తాం. సిజేపీ సరిగ్గా ఉందా? రాజకీయ పార్టీల చెప్పులు వీళ్ళు కాలు పెడుతున్నారు. సిజేపీ సరిగ్గా ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ ఈ అంశం మీదే మాట్లాడలేదు. కానీ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎంత దుర్మార్గం చేసి చూస్తున్నాం కదా మనం. మనం జంతర్ మంతర్లో కూర్చున్నప్పుడు 20వ తారీఖు దాకా ముందు ఉద్యమం ఎట్లా జరిగింది, 20 తర్వాత ఏం జరిగింది, 20 కన్నా ముందు కూడా అందులో 4-5 అంశాలు దేశ భద్రతకు, దేశ మన సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు అయినాయి. మతం గురించి మాట్లాడిండు, కులం గురించి మాట్లాడిండు, మోడీని దించేస్తామన్నారు, ఉరికిచ్చి కొడతామన్నారు. దాంతో పాటు 370 ఆర్టికల్ గురించి కూడా మాట్లాడింది. అక్కడ ఎవరైనా దాన్ని సహిద్దామా? నిజంగా నీటి పరీక్ష దాని వల్ల నష్టపోయిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. అట్లాగే మనం చూసుకుంటే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. అట్లాగే 26 మంది చనిపోయిండ్రు. అది కదా మనకు కావాల్సింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవన్నీ వెనక్కి వస్తాయా, పాలన వస్తాయా? కనుక వీళ్ళు ఏం చేశారంటే ప్రతిపక్షాల చెప్పుల్లో కాలు పెట్టి వాళ్ళ ఏజెండా వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, దీన్ని హైజాక్ చేసి ప్రతిపక్షాలని ఆ ఏజెండా స్టార్ట్ చేసుకున్నాయి. ఇవాళ జంజీ ఉద్యమం ఏదైతే సిజేపీ ఉద్యమం 26 రోజుల 24 రోజులు జరుగుతున్న ఉద్యమానికి ఎంత పేరు వచ్చిందో ఈ ఒక్క 2 రోజుల్లో అటు రాహుల్ గాంధీ ఇటు అందరూ సొంతం చేసుకున్నారు కదా. నేనన్న మాట కూడా కదా, నిన్న మనకు కేజ్రీవాల్ అదే మాట అన్నాడు, మీ ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని. అట్లాగే అఖిలేష్ యాదవ్ అదే మాట అంటున్నారు. కనుక ఇక్కడ ఏంటంటే ఈ సిజేపీ కూడా మారకపోతే ఇట్లాగే ఇదే ఉద్యమం ప్రకారం పోతే రేపు పోతే కష్టం అవుతుంది అంటున్నారు. వాళ్ళు అవసరం లేని విషయాలు ఎత్తుకుంటున్నారు. దానివల్ల సంఘ విద్రోహ శక్తులు, దుర్మార్గులు, మీరు విదేశాలకు అమ్ముడు పోయినరు లేకుంటే విదేశీ బానిసలు అనే ఒక మాట వీళ్ళ మీద ఆరోపణ వస్తుంది. ఆరోపణ చేసే వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే బీజేపీ ఒక ఆరోపణ చేస్తుంది, వాళ్ళందరూ దేశ ద్రోహులు లేకుంటే విదేశాలతో సంబంధం ఉంది. నిరూపించాలి. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో కేంద్రంలో ఆ పార్టీ నిరూపించాలి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు ఆరోపణ చేసే ముందు ఒకవేళ నిరూపించలేకపోతే వాళ్ళ అసమర్థత. ఇప్పుడు వాళ్ళ 20,000 మంది కూడా రారనుకొని మేము భద్రత ఏర్పాటు చేసినాం, 1,00,000 మంది వచ్చి జంతర్ మంతర్లా అని అంటే మరి భద్రతా వైఫల్యం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ పోయి ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తుంటే అక్కడ దాకా పోనిచ్చింది భద్రతా వైఫల్యం కాదా? పోలీసులే మొన్న బుధవారం రాత్రి శ్రీనివాస్ గారు పోలీసులు దెబ్బతింటున్నారు, లాఠీలతో వీళ్ళు కొడుతున్నారు, ఏది ఉద్యమకారుడు అనే పేరు మీద. నేను ఏ ఉద్యమంలో కూడా నేను చెప్తున్నాను స్పష్టంగా, సంఘ విద్రోహ శక్తులు వస్తాయి, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత వీళ్ళేది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. గతంలో శివరాత్రి సంఘటనలో గాంధీ గారు ఉద్యమాన్ని సగం ఆపేసాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, పోలీసులు పొడిచి చంపడం ఈ తప్పు, మనం అహింసాయుతం పోరాటం చేస్తున్నాం, ఈ తప్పని ఉద్యమాన్ని విరమించుకున్నాడు ఆయన. గాంధీ మహాత్ముడు అది చేస్తే ఆయన మీద విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా సిజేపీ చేయాల్సిన పని ఏంటంటే పైకి చెప్తున్నారు కానీ అందులో రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? అన్ని ట్రాక్టర్ లారీల రాళ్ళు అక్కడికి ఎట్లా వచ్చినాయి చెప్పండి? భద్రతా వైఫల్యం కాదా? ఇప్పుడు ఒక ధర్నా జరుగుతుంది, గత 20 రోజులు జరుగుతున్నది. ఒకవేళ పార్లమెంట్ పెట్టినరు, అక్కడ రాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు కొట్టింది అంటున్నాను. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? భద్రతా వైఫల్యం కాదా? చివరికి ఇవాళ బంగ్లాదేశ్, మనకు నేపాల్, అట్లాగే శ్రీలంక లాంటి ఉదాహరణ చెప్పుకుని అట్లా అయితే ప్రధానమంత్రి ఉరికించి కొడతా అంటున్నారు. ఇంకా దుర్మార్గం కాదా అని నేను అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇటువంటి నినాదాలు అంటే ఎజెండాలు లేని నినాదాలు ముందుకు తీసుకపోతే సిజేపీ చేస్తున్న తప్పిది, కాంగ్రెస్ చేస్తున్న తప్పేమో వాళ్ళ ఎజెండాను సరిగ్గా తీసుకుపోకపోవడం, దానివల్ల విద్యార్థులు రెచ్చిపోవడం, వాళ్ళు ఈ ఎజెండా తీసుకోవడం. మూడోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, బీఆర్ఎస్ గురించి చెప్పాను కదా, వాళ్ళ హయాంలో కూడా జరిగినాయి కదా. ఇప్పుడు రాజ్యమా ఉలికిపడంటే ఉలికి పడితేనే ఇప్పుడు ప్రభుత్వానికి దిగిపోయింది వాళ్ళు అంటున్నాను. ప్రజలు తిరగబడ్డారు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఇవాళ ఈ ప్రతిపక్షాలేమో తమ రాజకీయ ప్రయోజనం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తున్నాయి.
అధికార పక్షమే పూర్తిగా బుల్డోజ్ చేసుకుంటూ పోదాం అనుకుంటుంది. ఎవరినైనా ఏమైనా సరి చేయమని. ఆఖరికి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం, కానీ ఉద్యమకారులు పైకి పోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను నేను రాజీనామా వల్ల ఏం అడుగుతుంది బొరగదా చెప్పుకుంటూనే రాజీనామా అవసరం అంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రక్షించే క్రమంలో దేశాన్ని తాకట్టు పెడుతుంది ప్రభుత్వం అంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి, నైతికంగా చేయించండి. ఇప్పటికీ అయిపోయింది, కూడా వెళ్ళిపోయింది. ఇప్పటికైనా సరే వాళ్ళు అన్ని అడిగిన డిమాండ్ అన్ని ఓకే అంటున్నారు కదా. పార్లమెంట్ చర్చ ఓకే అంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ఓకే అంటున్నారు కదా. మరి ఆఖరికి మన వాంగ్చుక్ను నిరాహార దీక్ష అర్ధరాత్రి విరమించారు కదా. జంతర్ మంతర్ పోనే పోమన్నవాళ్ళు ఇప్పుడు పిలిపించి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారికి ఇగ్నోర్ చేస్తే, సమస్యను వాయిదా వేస్తే సమస్య మెడకు చుట్టుకుంటది. మెడకు పడ్డ పాము కర్వక మనదు. కనుక ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామని అడుగుతాం, కాఫీ చెడు కూడా రాళ్ళు కొడతాం. బీజేపీ మీద ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ ఉద్యమాన్ని చల్లార్చాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ 21 మందికి 26 మందికి చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. పార్లమెంట్ సాక్షిగా ఇక ముందు ఇది జరగకుండా, అసలు సంగతి అది కదా. వాటి నెక్స్ట్ అసలు ఎజెండా పోతుంది శ్రీనివాస్ గారు. వాటి నెక్స్ట్ ఏం కావాలి? ఈ మళ్ళీ ఈ లీకులు జరగకుండా ఉండాలి. మీరు ఎంత చేశారు, మీరు న్యాయం న్యాయంలో ఎన్ని లీకులు అయినాయని పంచాయతీ పెట్టుకుని లాభం లేదు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక ముందు లీకులు కాకుండా ఏం చేయాలి? అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ మన దేశంలో యూపీపీఎస్సీ బ్రహ్మాండం జరుగుతుంది కదా, అట్లా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడడం, దేశమంతా ఒకే పరీక్ష విధానం తప్పు కనుక దాన్ని మార్చడం, మూడోది ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం. నాలాంటి వాళ్ళు చెప్తున్న సలహా అది చేస్తే రేపు వచ్చేసరికి మనకు జరగదు. అందుకనే పార్టీ రాజకీయాల్లో పడకుండా ఈ బీజేపీ ఉద్యమం సక్రమంగా సాగాలి, వాళ్ళ ఎజెండాలకు వీళ్ళు పోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఒక 10 సెకండ్ల తర్వాత మళ్ళీ డిబేట్ కండి. శ్రావణి, వాసు, రాము, స్కూల్ టైం అవుతుంది, లేవండమ్మా, లే. అమ్మా, వచ్చే వారం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది, దానికోసం కొన్ని సామాన్లు కావాలి. తీసుకుందాం లేవే. నాన్న, మా టీచర్ నన్ను స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ కి సెలెక్ట్ చేశారు. బుక్స్ కొనాలి నాన్న. సరే నాన్న. మనం ఎంత కష్టపడినా పర్లేదు లక్ష్మి, కానీ మన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలి. పిల్లల కలలు ఎంత పెద్దవో వాటిని నిజం చెయ్యాలనే తల్లిదండ్రుల బాధ్యత అంతకంటే పెద్దది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తుంది కూటమి ప్రభుత్వం. నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను నాన్న. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిబేట్లోకి బ్రేక్ తర్వాత స్వాగతం. ఒకసారి హెచ్ఆర్ మోహన్ గారితో మాట్లాడదాం. వాస్తవానికి ఢిల్లీ లొల్లి మరి గల్లీకి చేరుకుంది, అంటే దేశ రాజధాని నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయడము, ఓవరాల్గా ఈ అంశాలన్నిటిపైన హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. ఆయన ఏం మాట్లాడతారు? హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం. నమస్తే. ఎట్లా చూస్తారు మొత్తానికి? అయితే రాహుల్ గాంధీ ఢిల్లీలో మరి ఆ యూత్తో కలిసి ధర్నాలో మెరుపు ధర్నాలో పాల్గొన్నారు. సో ఒక్కసారి ప్రధాని ఇంటి ముందు
చేసిన దాంతో మరి దేశవ్యాప్తంగా ఒక్కోసారి అలర్ట్నెస్ వచ్చింది. సో మీరేం చెప్తారు? అన్నా నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఈరోజు దురదృష్టవార్త 2014 తర్వాత ప్రశ్నించేవాడు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఈ అసాంఘిక శక్తుల్లాగా లేదు అంటే ఒకదానికి ఒకటి లింక్ పెడతారండి. మొట్టమొదటిగా మీరు మొదటి నుండి ఇప్పుడు తీసుకొస్తా, రైతులు కూడా ఇదే రకంగా సంవత్సరంన్నర కాలంలో ఢిల్లీ నదిలో ధర్నాలు దీక్ష చేస్తే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన సమయంలో ఢిల్లీలో రైతులు కూడా ఇదే రకంగా నిరసన గళం వినిపిస్తే ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించి అక్కడ ఉగ్రవాద టెర్రరిస్టులు వచ్చినారు, వాళ్ళే అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు, రైతులు ఎవరు లేరు అని గత పాలకులే అంటే ఇప్పుడున్న మంత్రులే ఇప్పుడున్న ప్రధానే వాళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించడం జరిగింది. కానీ మళ్ళీ అదే రైతులకు ఇదే దేశ ప్రధాని ఏ ఖలిస్తాన్ ఉగ్రవాదులు అన్నారో అదే ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనే సంస్థలకు ఇదే దేశ ప్రధాని క్షమాపణ చెప్పి 3 చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితి సమాజం అంతా గమనించి ఈరోజు కూడా ఇవాళ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇవాళ నీటి విషయంలో ఒక్కసారి కాదు 5 సార్లు లీక్ అయిన సమస్యలు. ఒక్కసారి అంటే అది వేరు. 2014 నుండి ఇప్పటి వరకు 152 సార్లు వివిధ శాఖకు సంబంధించిన పేపర్లన్నీ లీకేజ్లై దాదాపు 7 కోట్ల ప్రజలు నష్టపోయిన పరిస్థితికి ఇవాళ యువత అంతా జంజీస్ అంతా వాళ్ళు స్వతహాగా స్వచ్ఛంగా వాళ్ళు ఇవాళ నిరసన గళం వినిపిస్తే అక్కడ కూడా ఇవాళ మన భారతీయ రాష్ట్ర బీజేపీ సంబంధించిన నాయకులు రామచంద్ర గారు కానీ రఘునందన్ రావు గారు కానీ వారి మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమంటున్నారు? వాళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు ఖలిస్తాను లేకపోతే చైనా లేకపోతే పాకిస్తాను అసాంఘిక కార్యక్రమాలు ఎవరు ప్రశ్నించినా ఏ వర్గాలు ప్రశ్నించినా ఖలిస్తాన్ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక వేరేది ఏమీ లేదు. అంటే కార్మికులు ప్రశ్నిస్తే వాళ్ళు చైనా సంబంధించిన వాళ్ళు లేదు పాకిస్తాన్ సంబంధించిన లేదు ఆర్టికల్ 370 కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు రైతులు ప్రశ్నిస్తే వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. ఇలా విద్యార్థులు ప్రశ్నిస్తే కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ ఉగ్రవాదులు లేదా పక్క నుండి వచ్చిన వాళ్ళు. చూడండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ హక్కుతో వారు పోరాడుతున్నారు. మీకు నిజంగా మీకు ఒక బాధ్యత అయితే ఉంటే మీరు ట్రాన్స్పరెంట్గా మీరు దీన్ని ఏమంటారు అకౌంటబిలిటీగా ఉండి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళు అడిగింది ఏంటండి మీ సొమ్మేం అడగలే కదా. వారు గత 2014 నుండి ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ వల్ల యువత నష్టపోతుంది, ఈ దేశ భవిష్యత్తు నష్టపోతుందని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద టెర్రరిస్ట్ కంటే దారుణంగా ఉగ్రవాది కంటే దారుణంగా మొలలు పెట్టి కొడతారా సార్? మొలలు పెట్టి అంతే. ఈ దేశ భవిష్యత్తు కాదా? ఈ దేశ యువత కాదా? వాళ్ళు మీకు ఓటేసి ఈరోజు మీ రాష్ట్రంలో దేశంలో మీకు 2-3 పర్యాయాలు అధికారం ఇచ్చిన యువత కాదా? ఇవాళ మీకు ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే ఉగ్రవాద సంస్థలు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. సోనం వాంచు గారికి ఈరోజు దీక్ష విరమించింది ఎవరండి? సోనం వాంచు గారికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు, ఒకరు నడ్డా అయితే ఇంకొకరు జితేందర్ సింగ్, 2 మంత్రులు పోయి రాత్రి పోయి ఆయనకు ఇవాళ దీక్ష విరమించినారు. మరి సోనం వాంచు చైనాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలను పనిచేస్తుంది కదా. సోనం వాంచు ఈ దేశస్థం పక్క దేశాలకు పనిచేస్తుంది కదా. మరి పక్క దేశాలకు ఒక ఏమంటారు దీన్ని మీడియేటర్గా లేకపోతే దీన్ని ఏమంటారు పక్క దేశాల టెర్రరిస్ట్ ప్రపోజల్గా డబ్బు పక్క నుండి తెచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తికి మీరు పోయి ఇవాళ నాకు అర్థం కాలేదు దీక్ష విరమిస్తున్నారంటే మరి ఇప్పుడు దేశభక్తుడు మీరా సోనం వాంచు? లేకపోతే సోనం వాంచు దేశభక్తుడు అయితే మరి మీరు దేశద్రోహులా? ఈ సమాజానికి ఏ రకంగా ఆయనను ఎన్ఎస్ఏ చట్టం పెట్టి దాదాపు 6-7 నెలలు జైల్లో పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు మీరే పోయి మళ్ళీ వాళ్ళు మంచోడు అని దీక్ష విరమించినారు. అంటే ప్రజలు ఆలోచనలు పడ్డారు ఏం జరుగుతుంది ఈ దేశంలో. నిజంగా కూడా ఇంతకు ముందు 2014 ముందు అన్నా హజారే కూడా 13 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు యూపీ మన గవర్నమెంట్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉంది. కానీ ఆయన ఏమనలేదే 13 రోజులు దీక్ష చేసినప్పటికీ కూడా ఎవరు టచ్ చేయలేదే. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. కానీ మీరు ఈ రకంగా ఎవరు దీక్ష చేస్తే అంటే అన్నా హజారేకు విదేశ శక్తులు నడిపించిన గతంలో ఆయన ఇదే జంతర్ మంతర్లో దీక్ష చేసిన మరి అన్నా హజారేను కూడా విదేశీ శక్తి చేసింది ఆ రోజు కాదు కదా. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది.
మీకు చేతనైతే ఇప్పుడు ఆటరాక పాతగజ్జలని మీకు పాలన చేతగాక ఎవరు దీక్ష వహించినా, ఎవరు నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీవాదంలో చేసినప్పటికీ దానికి మళ్ళీ విదేశ ముఠాలు ఉన్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయి. అంటే ఇవాళ రామజన్మభూమిలో బంగారం దొంగతనమైంది, మరి దీనికి కూడా విదేశీ శక్తులు ఉన్నాయా? సరే ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకండి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అంత ప్రాధాన్యత ఏముంది? ఎస్, ఇంతకుముందు 2014 ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా రైల్వే మినిస్టర్ రాజీనామా చేసినట్టు చరిత్ర ఉంది. మీరు ఆ బాధ్యత ఎందుకు తీసుకోరు? ఎందుకు బాధ్యతను తప్పించుకుంటున్నారు? ఎవరు నిరసన చేస్తే విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. ఇది ఎంత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు కాదండి? భారతీయ జనతా పార్టీ హిందూ కాడమే పనిచేస్తుంది. నేను అడుగుతున్నా, ఇవాళ లక్షల మంది వచ్చి ఇవాళ జంతర్ మంతర్లో దీక్ష చేస్తారు, వాళ్ళు హిందువులు కాదా? హిందువుల మనోభావాలు మీకు పట్టవా? ఒకే ఒక వ్యక్తి గురించి ఇవాళ దేశమంతా యువతపై ఈ రకమైన ఇంకొక విచిత్రం ఏంటంటే ఎన్ఎస్ఏ అంటే 6 గంటల నుండి ఎన్ఎస్ఏ యాక్ట్ ఓపెన్ చేసినారు. ఎవరి మీద చేస్తున్నారు మీరు? ఈ దేశ భవిష్యత్తు మీద ఎన్ఎస్ఏ యాక్ట్ ఓపెన్ చేస్తారా? వాళ్ళు టెర్రరిస్టులా? వాళ్ళు ఉగ్రవాదులా? ఎందుకు అణచివేస్తారు? మీరు ఏ తప్పు చేయలేదు కదా, వారికి స్వేచ్ఛనివ్వండి. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత చేసుకుంటారు దీక్ష. మీకెందుకు గుమ్మడికాయలు దొంగవాలంటే భుజాలు ఎందుకు తరుముకుంటున్నారు? ఇవన్నిటి కూడా ప్రజలు ఆలోచన చేసారు. ఇవాళ జెన్జీ అంతా. ఇంకొక విషయం, అన్నగారు విశ్లేషకుడు అన్నగారు పేరు రామ్మోహన్ అని ఒక మాట అన్నారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు అని దీన్ని కూడా క్లారిటీ ఇస్తారు. ఇది జంజీస్ వాళ్ళు ముందే తేటా తెల్లమిచ్చారు. రాజకీయ నాయకులు మా వేదిక మీదకి రాకూడదు అని ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినాడు. రాజకీయ పార్టీలు మా జోక్యం మా దగ్గరికి రావద్దు, మా ప్లాట్ఫామ్ లేదన్నారు. కాబట్టి ఏ రాజకీయ ప్లాట్ఫామ్ తీసుకోలేదు. ఇది వాస్తవం. ఎక్కడంటే ఇప్పుడు జంజీస్ వాస్తవానికి వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు వాళ్ళు పోట్లాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పోలే. కానీ పార్లమెంట్లో వారు ఇప్పటి నుండే కాదన్నా, నేను ఒక విషయం చెప్తా, ఇది ఒక్కసారి లీకేజ్ కాదు. మొదటి నుండి ఫస్ట్ పేపర్ నుండి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో గలమెత్తింది ఈ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారే మాట్లాడారు. కానీ ఈ రోజు ప్రజలకు అవేర్నెస్ వచ్చి యువత అంతా ఎకట్ట అయిపోయి అసహనం కూడా ఎక్కువైపోయింది. దేశంలో వీళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే డిక్టేటర్షిప్, ఒక నియంత్ర పాలనగా సాగుతూ మేము చెప్పిందే సాగాలి. ఇప్పుడు ఆ రైతులు కూడా ఆ రోజు కూడా రైతుల మీద ఇట్లాగే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ దేశానికి సంబంధించిన రెజ్లెస్ మహిళలండి, బ్రిజ్ భూషణ్ అని వీళ్ళ ఒక ఈ షాప్ చైర్మన్, ఈయన మీద ఈ రకంగా ఆడపిల్లల్ని ఈ రకంగా ఈయన శారీరక ఇబ్బందులు పెడుతున్నారని వారంటే వారి మాట పట్టించుకోకపోతే వారు కూడా ఢిల్లీలో దీక్ష నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేస్తే వారి మీద వాటర్ క్యాన్లు, బాష్పవాయువులు, లాఠీలు, గుర్రాలతో దొక్కించినటువంటి దుర్మార్గమైన పాలన అండి. ఇలా జరుగుతుందా? వాళ్ళు దేశ ఉగ్రవాదుల ఎవరు దేశ ఉగ్రవాదుల? అక్కడ కూడా విదేశీ శక్తులు వచ్చినాయి అంటారు. ఎక్కడ జరిగినా విదేశీ శక్తులు వస్తాయి వీళ్ళకు. నేను అడుగుతున్నా, ఈ దేశ ప్రజలు అడగడానికి హక్కు లేదా? చెప్పండి. మా పాలనలో ఎవరు ప్రశ్నించొద్దు, మేము చేసిందే రూల్, మేము తెచ్చిందే పాలసీ. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎన్ఎస్ఐ పెడతాము, ఉపా చట్టం పెడతాము, లేదు ఐటీ ఈడీ మేము ఈ దాడులు చేస్తామని ఓపెన్గా చెప్పండి కదా. ప్రజలు వార ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు అన్నట్టు ఖచ్చితంగా జంజీ సిద్ధపడుతున్నారు. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పి, ఎన్ని కుల పంచాలు పెట్టినా, ఎన్ని మత పంచాలు పెట్టినా ఇక ఈయన పరిస్థితులు ప్రజలు లేరే. ప్రజలు చాలా విఘ్నులు, సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది, అన్ని ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వేరే మార్గం లేదు. ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేకపోయినారు. వారు నిన్న రాత్రి 1 గంటకు యూట్యూబ్ చిన్న ఫోన్లో పెట్టాల్సిన కార్యమేముందండి? ఈ దేశ ప్రధాని విదేశాలకు పోయి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడతావు, దేశ సమస్య కూడా ప్రెస్ మీట్ అంటే మాట్లాడాల్సింది కదా. ఏముంది? ప్రజలకు మీరు బాధ్యతగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని అకౌంటబిలిటీ చూపించాల్సింది. ఏదో చిన్నపిల్లల ఇంట్లో యూట్యూబ్ ఇట్లా వీడియో తీసి నేను పోస్ట్ చేస్తా అంటే నువ్వు ఈ దేశ ప్రధాని మీరు అది ఎంత 1 గంట రాత్రికి చేయాల్సిన కర్మేముంది నీకు? అంటే భయపడిపోయినావు. ప్రజలు యువత భయపెట్టించింది. నువ్వు ప్రజల్లోకి రా, ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టు. అవును ధర్మేంద్ర ప్రధాని తప్పు జరిగింది, వాడిని తప్పిస్తా, నాకు ప్రజలే ప్రాముఖ్యమని చెప్పు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప మా ఏమంటారు కదా అన్న, తిప్పి 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 అదేదో చేసినట్టుగా మేము చట్టం తెస్తున్నాం. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో కూడా ఇదే నరేంద్ర మోడీ గారు మేము చట్టం దీన్ని బలపరుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక జరగడం అని 2 ఏళ్ల క్రితం అన్నారు. మళ్ళీ సేమ్ అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను రాత్రి ఫోన్లో వీడియో చేస్తూ మేము దీన్ని ప్రత్యేకమైన చట్టం తెస్తాం, సోమవారంలో పార్లమెంట్ అని మళ్ళీ మెసేజ్ పెట్టినాడు. చట్టం కాదు మేము అడిగింది, ప్రజాస్వామ్యంలో ప్రజలు వ్యక్తి లేకపోతే రాజకీయం లాగా నవాబుల వారసుడు చెప్పచ్చు కదా.
చెప్తా మీకు ఒక ట్రాన్స్పరెన్సీ ప్రజానిక సింపల్కి ఏమైంది నరేంద్ర మోడీ ప్రజల మాట విన్నారు కాబట్టి ఈ చేసినటువంటి దగ్గర ఆయన మంచివాళ్ళని ఇప్పుడు అది పక్కన పెట్టి మొండిపోకపోయి యాక్ట్లు తీసుకొచ్చి చిన్నపిల్లలను కేసులు పెట్టి ఒక అమ్మాయి చనిపోయింది పోలీసు దెబ్బలకి. ఓకే ఓకే హెచ్ఆర్ మోహన్ గారు, ఒకసారి మరి బీజేపీ అధికార ప్రతినిధి గాయత్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్నగారు, ఇప్పటి వరకు కూడా పెద్దలు మాట్లాడినప్పుడు మేము ఓపికగా వినడం జరిగింది. సో దయచేసి పెద్దలు మేము మాట్లాడుతున్నప్పుడు ఒక 5 నిమిషాల సమయం ఇస్తే వారు మాట్లాడిన ప్రతిదానికి కూడా మా వంతుగా మేము చెప్పే ప్రయత్నం చేస్తాము. అయితే ముందుగా మనము డిక్టేటర్షిప్ గురించి కానీ లేకపోతే ప్రజాస్వామ్యంలో గొంతుకలను నొక్కే ఇది మాటలు ఏవైతే మాట్లాడుతున్నామో దాని గురించి లీస్ట్ గా మాట్లాడే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను క్రియేట్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పటికీ కూడా దురదృష్టకరం ఏంటంటే మనము ఆనాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇప్పటి వరకు కూడా అంటే గాంధీయేతర కుటుంబం నుంచి ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆనాడు రాజీనామా చేసిన సంఘటనని ఇప్పటి వరకు వాడుకుంటున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలకి బాధ్యత వహించి తప్పుకున్న వారు ఎవరి పేరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇది రెండో విషయం. అయితే ఇంకా వచ్చినట్టయితే ఖలిస్తానీ మూవ్మెంట్ గురించి ఏదైతే కూడా ఫార్మర్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఖలిస్తానీ మూవ్మెంట్ అన్నారు లేకపోతే ఉగ్రవాదులు అన్నారు అని అంటున్నారు కదా, వారు అంటున్నారు కదా. నేను చెప్తున్నాను, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము కూడా ఎన్ని రాజకీయ పరంగా గొడవలున్నా ఎంత ఐడియాలజీ పరంగా మనము ఒకరినొకరము విభేదించుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనము భారతీయులము, భారతదేశ పౌరులుగా మన జాతీయ జెండాని రక్షించుకోవాల్సిన బాధ్యత అంటే ఫండమెంటల్ రైట్స్ తో పాటు ఫండమెంటల్ డ్యూటీ అది. మన జాతీయ నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. మరి ఈ దేశ పౌరులకి ఈ దేశంలో ఒక పెట్టిన కొన్ని చట్టాల వల్ల కోపం వచ్చినా గానీ రాజకీయంగా వారు మోడీ గారితో విభేదించినా బీజేపీ పార్టీతో విభేదించినా ఎర్రకోట పైన ఉన్న జెండాని తీయాల్సిన అవసరం లేదు. దానికి వెళ్లాల్సిన ఒక విధానం ఉంటుంది. సేమ్ వేలో ఇప్పుడు మనము తెలంగాణ పౌరులుగా మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఇప్పటికీ చెప్పుకుంటాము తెలంగాణ ఉద్యమం అనేది నిజంగా చెప్తున్నాం దేశంలోనే అతిపెద్ద ఉద్యమం. మనం ఏదైతే కూడా ఆ రోజు అంటే నా ఉద్యమంలో అంత కీలకంగా కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేశారు. సో అంత పెద్ద ఉద్యమము నీరు గారిపోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎక్కడ కూడా మన ఒక్క సమస్య పైననే మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడడం తప్పితే ఎక్కడ కూడా ఈ దేశాన్ని కించపరచలేదు. ఈ రోజు భరతమాత అని మాట్లాడుతూ మరి భర్త తల్లిగా అంటున్నారు, మరి తండ్రి ఎవరు అని మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా కానీ మనము ఏ ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ తల్లి అంటే మరి తండ్రి అని ఎక్కడన్నా మాట్లాడినరా? ఒకటే మాట నేను అడుగుతున్నాను, అలాంటి మాటలు ఎప్పుడన్నా మన ఉద్యమంలో వచ్చినాయా? మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అంత మంచిగా అంటే ఒక మంచి కాజ్ కోసం కొట్లాడుతూ రాష్ట్ర 4 కోట్ల ప్రజలు ఏకమై కొట్లాడుకున్నారు కాబట్టి అక్కడెక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కాలేదు. కానీ ఈ రోజు ఇప్పుడు అంటున్నారు హిందువులు కాదా అక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు జెన్సీ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఒక్కొక్క అంశంగా అర్థము. ఇది సిజేపీ తీసుకుంది. అసలు సిజేపీ ఎవరు? సిజేపీకి అంటే ఎటువంటి నైతిక అంటే ఈ దేశంలో పుట్టిన ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, దానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, దానికి ఒక కాస్ట్ తో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కేవలం ఒక సర్కాస్టిక్ గా మాట్లాడిన మాటను పట్టుకొని ఒక పార్టీ క్రియేట్ అయిందని చెప్పేసి కనీసము కంటికి కనిపించని కేవలం సోషల్ మీడియాలో ఉన్న దాన్ని పట్టుకొని ఆ సోషల్ మీడియాలో ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని వెరిఫై చేశారు? ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ లో ఎందుకు ఇతర దేశ శక్తులు అందులో ఉన్నారు? మరి ఈ దేశానికి సంబంధించిన పార్టీలలో బయట వ్యక్తి ఎవరైనా వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవ్వనివ్వండి, బీజేపీ పార్టీ అవ్వనివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా అవ్వనివ్వండి, ఈ దేశ పౌరులు కాకుండా ఏ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఎవరో సంబంధించిన పౌరులు వచ్చి ఆ పార్టీ టేక్ ఓవర్ చేసేసి దాని మీద ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనం పార్టీ వాళ్ళం ఆమోదిస్తామా? అలాంటప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ ని నీరు గార్చే విధంగా నిజంగా ఈ దేశపు పౌరుల భవిష్యత్తు గురించి నిజంగా వాళ్ళకి ఆరాటం వాళ్ళకి నిజంగా కనుక ఒక ఆవేదన ఉన్నట్టయితే ఎందుకు బయట శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఉమర్ ఖలీద్ ఎందుకు? ఆర్టికల్ 370 ఎందుకు? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అనను, జై సంవిధాన్ అంటాను. జై శ్రీరామ్ అనను అది నీ వ్యక్తిగతం, జై సంవిధాన్ అను అంతవరకు బానే ఉంది. వై జై శ్రీరామ్ అనకూడదు అని అక్కడ స్టేట్మెంట్ ఎందుకు? బస్ నామ్ అల్లా కా రాహేగా ఎందుకు అక్కడ స్టేట్మెంట్? మళ్ళీ మాట్లాడితే ఎందుకు మళ్ళీ హిందువులు మాట్లాడుతున్నారు, కమ్యూనల్ రైవల్రీ అని మాట్లాడతారు. మరి బస్ నామ్ అల్లా కా రాహేగా అన్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడరు? ఎవడో కామెడీ ఆర్టిస్ట్ వెళ్ళిపోయి ఈ దేశానికి సంబంధించి అంటే ఈవెన్ ఏ సంవిధానాన్ని మనం గురించి గౌరవిస్తున్నామో ఆ సంవిధానంలో కూడా సాక్షాత్తు ఆ శ్రీరాముడు గెలిచి వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ మనం పిక్చర్ మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. మరి అలాంటి రాముల వారి గురించి సీతాకే పతికే నాంపే నీతాకే పతికే అని మాటలు మాట్లాడిండు. ఇవి ఏవి కూడా ఎందుకు మీరు పట్టించుకునే ప్రయత్నం చేస్తలేరు? మన దేశ పౌరులుగా మన
మన జెన్జీ ఎవరైతే చెప్తున్నారో మన విద్యార్థుల భవిష్యత్తు మన అందరి బాధ్యత. ఇది ఏ ఒక్క పార్టీ కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అలాంటప్పుడు మన దేశం బాగుండి మనము కరెక్ట్ గా ఉన్నప్పుడే ఏదైనా సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అంతే తప్ప ఎవరెవరో ఇతర శక్తులు అందులోకి దూరిపోయి మోడీని చంపేస్తాం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఈ రోజు తెలంగాణలోనే గత 10 సంవత్సరాలలో పేపర్ లీకులు జరిగినాయి. ఇంటర్ విద్యార్థుల చనిపోయారు. గ్లోబరీనా సంస్థకి కరెక్షన్ కి ఇచ్చినప్పుడు ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. ఏ రోజు కూడా ఇంటర్ విద్యార్థులు వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, బాధపడ్డారు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ తల్లిని అవమానించలేదు. ఏ ఒక్క రోజు కూడా ఒక మతానికి సంబంధించిన వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు చంపుతామని బెదిరింపు మాటలు మాట్లాడలేదు. మరి అలాంటి మాటలు ఈ రోజు ఢిల్లీ వేదికగా ఎందుకు జరుగుతుంది? ఈ దేశాన్ని ప్రతి నిమిషం తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎందుకు మనము దాన్ని కండెమ్ చేయం? మన కాజ్ ఏంటి? నిజంగా విద్యార్థులకు మంచి జరగాలి, అక్కడ ఉన్న విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలి. నీటికి సంబంధించి ఎన్టీఏ ఏదైతే ఉందో అందులోంచి జరిగిన ఈ తప్పులు ఏదైతే ఉందో దానికి కరెక్షన్ కావాలి. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారిని గద్దె దిగమని నిజంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటండి? సిజేపీ వాళ్ళ డిమాండ్స్ ఏంటి? విద్యార్థులకు సంబంధించి నిజంగా జెన్యూన్ డిమాండ్స్ ఏం చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు మాట్లాడింది ఏంటి? అక్కడ దానికంటే కూడా ప్రొటెస్టర్ ని విడుదల చేయడమో లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయని మాట్లాడుతున్నారు. నిజంగా అది సొల్యూషనా? నిజంగా మన సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నామా లేకపోతే మన పొలిటికల్ పంతం గురించి ఆలోచిస్తున్నామా? సరే, ధర్మేంద్ర ప్రధాన్ జీని పక్కకు తప్పిస్తారా మీ మాట ప్రకారమే అనుకుందాం. మరి దాని తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? మీ దగ్గర ఏముంది? జెన్జీ అని రోడ్ల మీదకి వచ్చినామని చెప్పేసి కొద్ది మంది విద్యార్థులని వాళ్ళ బాధలని మీరు ముందర పెట్టి వెనకాల మీరు చేస్తున్నది ఏంటి? ఇన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారంటున్నారు కదా, వాళ్ళ ఫండింగ్ ఎవరు చేసిండ్రు? ఒక పొలిటికల్ పార్టీ రన్ అవుతుంది అంటే వాళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఎవరు వెనక నుంచి వెళ్ళి మద్దతు తెలుపుతున్నారు? అవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఢిల్లీ వేదికగా వెళ్ళి ఇంతమంది ఉద్యమకారులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళకి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అంటే ఇది మన బాధ్యత కదా, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకంటే మనం ఎటువంటి రాజకీయ పరిస్థితులు అక్కడ తర్వాత పార్లమెంట్ కి వెళ్లి అటాక్ తర్వాతనే ఆ దేశం ఎటువంటి ఆర్థికంగా కానివ్వండి మిగతా రాజకీయంగా ఎట్లా కుప్పకూలిపోయిందో మనం చూసాం. ఏది జరిగినా మన విద్యార్థుల భవిష్యత్తు మనకి ముఖ్యం. అంతే తప్ప దేశాన్ని తక్కువ చేయడం లేకపోతే దేశ ప్రధాని చంపుతామని చెప్పడమో లేకపోతే ఈ దేశానికి సంబంధించి ప్రతిసారి జై శ్రీరామ్ ఎందుకండి? మేము కూడా చెప్పట్లేదు కదా జై శ్రీరామ్ అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం శ్రీరామ్ అవసరం లేదనే కామెంట్ కూడా మీరు అక్కడ వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అల్లాహ్ కా నామ్ రహేగా అనివ్వాల్సిన అవసరం లేదు. శ్రీరాముల వారిని సీతమ్మ వారిని కించపరచాల్సిన అవసరం లేదు. భారత్ తేరే తుక్రే హోంగే అని అనాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఉమర్ ఖలీద్ అవసరం లేదు. ఆర్టికల్ 370 రివోక్ చేస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దాన్ని ఏ రకంగా మనం దాన్ని సమర్థిస్తాం? నిజంగా ఇది సిజేపీ ప్రొటెస్ట్ అయితే నీట్ విద్యార్థుల బాధన అయితే ఎంతో మంది నీట్ విద్యార్థుల గురించి అక్కడ నిజంగా వాళ్ళ ఆవేదనను వినిపించారు. చేస్తున్నాడు, దాన్ని పట్టిస్తున్నాడు, దాని గురించి విషయాన్ని పక్కకు పెట్టేసుకొని నీట్ విద్యార్థుల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. అయితేనేమో వినకపోతే డిక్టేటర్ అంటాం, విన్నాడంటే భయపడ్డాడు అంటాం. ఇది రాత్రి వీడియో తీసిన తర్వాత ఇంతకు ముందు పెద్దలు అన్నారు ఏదో సెల్ఫీ వీడియో తీసాడని అన్నారు. పట్టించుకోకపోతేనేమో పట్టించుకోలేదు, పట్టించుకుంటే ఏదో పిల్లల కోసం వీడియో తీసినట్టు తీశారు. అవును, జెన్జీ విద్యార్థులకు అర్థమవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిండు. మీరు ఒకసారి ఆ వ్యూస్ చూడండి. ఎందుకంటే జెన్జీ విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ నైట్ వాళ్ళు వీడియోని పెట్టారు. దాని తగ్గట్టుగా దానికి రీచ్ చూడండి, ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో మీరు చూడండి. ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్ గా ఆయన మెసేజ్ ఇచ్చారు. అనుకున్నానండి, మన ఏదైనా కానివ్వండి, మన దేశం ప్రధానం. అన్నిటికంటే ముందు నేషన్ ఫస్ట్, ఆ తర్వాతే మనం ఏదన్నా మన ఉద్యమాలు ఏవైనా కానివ్వండి. మనం చేసే ఉద్యమంలో నిజంగా సరైన కాజ్ అని ఏదైతే ఉంటుందో దాన్ని నీరుగార్చకుండా ఉంటేనే మన ఉద్యమం ముందుకెళ్తుంది. అంతే తప్ప నీటి విద్యార్థుల పేరు ముందు పెట్టుకొని దేశ వ్యతిరేక పనులు అక్కడ చేస్తూ కూడా మీరు ఒక వన్ సైడెడ్ స్టోరీ చూపిస్తున్నారు. ఎవరో విద్యార్థికి గాయాలైంది ఏడుస్తున్నా చూపెట్టిండు, కానీ అదే విద్యార్థి పెప్పర్ స్ప్రే తీసుకొని పోలీసుల కళ్ళలో కొట్టిండు. ఏంటండి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారు ఇండియన్ ఆర్మీకి, బూతులు మాట్లాడుతున్నారు ఇండియన్ ఆర్మీ. అంటే మన కోసము మనల్ని సంరక్షిస్తున్న వాళ్ళకి నువ్వు బూతులు ఇస్తూ వాళ్ళని ఎటుపడితే అటు మాట్లాడి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కదా మనం ఆలోచించాలి. ఏ పార్టీ అన్నామనివ్వండి, మనము మన దేశాన్ని కాపాడుకోకపోతే ఇలాంటి విచ్ఛిన్న శక్తులు రేపటి రోజున మన ఇండియాలోకి చొరబడిన తర్వాత రేపు ప్రాంతీయ పార్టీలకేం కూడా ఇది ఎక్సెప్షన్ కాదు. ఈ రోజు మనం ఢిల్లీలో అనుకుంటున్నాం, రేపటి రోజున ఇది మన రాష్ట్రంలోకి కూడా రావచ్చు. ఇప్పటి వరకు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, తెలంగాణ ఉద్యమం నీరు గారిపోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ మనము మన ఉద్యమంని
పక్కదోవ పట్టేయలేదు. మనకు కావాల్సింది మన తెలంగాణ, మన హక్కుల కోసం మనం పోరాటం చేసినాం అంతే తప్ప తెలంగాణ తల్లిని అవమానించలేదు, వేరే మతం గురించి తీయలేదు, ఎవరిని కూడా రాళ్లతోటి తీసి కొట్టలేదు. ఎన్నో విద్యార్థులు బలైన ఆ రోజు అవన్నీ జరిగిన తర్వాత సాధించుకున్నాం అంతే తప్ప. కానీ ఈ రోజు కేవలం అంటే కేవలం జెన్జీ అవును, ఆ జెన్జీ మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు బీజేపీ ఈ రోజు అధికారంలో ఉంది. ఎన్నో సార్లు ఈ దేశానికి ప్రధానం యువత అని మోదీ గారు వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ ముందు పిల్లలు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి పరీక్ష పే చర్చ అనేవి పెట్టి మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి మోదీ గారు. ఈ దేశపు యువతని వెన్ను తట్టి ఎప్పటికీ సపోర్ట్ చేసే వ్యక్తి మోదీ గారు. స్పోర్ట్స్ విషయంలోనే తీసుకోండి, క్రికెట్ కానివ్వండి, హాకీ కానివ్వండి, వేరే గేమ్స్ లో కానివ్వండి, మన యువత గెలిచినప్పుడు ఎంత ఎలా ఎంకరేజ్ చేస్తారో, వాళ్ళు ఓడిపోతే కూడా వాళ్ళకి కాల్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి మోదీ గారు. వాళ్ళు ఏ రోజు కూడా యువతని నిర్లక్ష్యం చేయలేదు. ఈ దేశపు యువతనే మనకి ప్రధానమని పదే పదే చెప్తా ఉన్నారు. వికసిత్ భారత్ లో ముఖ్యమైన రోల్ వాళ్ళే ప్లే చేయబోతున్నారని వాళ్ళు 100 సార్లు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయనకి ఖబర్దారనో లేకపోతే రాజ్యమా ఉలికిపడో, ఈ రాజ్యమా ఉలికిపడో అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నిజంగా 2019లో ఆనాటి ఇంటర్ విద్యార్థులు ఆ రోజే బాన్ చేసిండ్రు. ఈ రోజు మా భవిష్యత్తుతో మీరు ఆడుకున్నారు. రేపటి రోజున మేము ఓట్లేసే రోజు మీకు మా ఓటు పవర్ ఏందో చూపించి మిమ్మల్ని గద్దె దించుతామన్నారు. అలాగే 2023లో గద్దె దించి చూపించారు. నిజంగా దుర్మార్గం అంటే 2017లో ధర్నా చౌక్ ని ఎత్తేసారో అదే ధర్నా చౌక్ ఈ రోజు వెళ్ళి మీరు జెన్జీకి మద్దతు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా కొంచెమన్నా మనకి హిపోక్రసీకి ఏమన్నా అర్థం ఉండాలా? వాళ్ళ హిపోక్రసీ 2017లో ఆ ధర్నా చౌక్ లో ఈ రోజు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఖబర్దార్ అని జెన్జీనికి అవమానం అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా కేటీఆర్ గారు కూడా. ఓకే గాయత్రి గారు ఒక నిమిషం అలాగే ఉండండి. ఒకసారి బీఆర్ఎస్ నాయకులు విజయారి క్షత్రియ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయారి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పింది విన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు చెప్పింది విన్నారు, తర్వాత గాయత్రి గారు బీజేపీ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడినంతా కూడా విన్నారు. సో ఓవరాల్గా మీరు ఈ కేటీఆర్ ఈరోజు ఆయన బర్త్డే అయినప్పటికీ కూడా మరి ఆ సెలబ్రేషన్ చేసుకోకుండా యూత్తో కలిసి ధర్నా చౌక్లో మరి ఈ ధర్నా నిర్వహించడం కావచ్చు, పెద్ద ఎత్తున యూత్ రావడము, బీఆర్ఎస్ శ్రేణులు అంతా రావడం, ఇదంతా యూత్ను మీ వైపు తిప్పుకునే ప్రయత్నమా లేకుంటే వాళ్ళకు న్యాయం జరగాలనుకుంటున్నారా? వాస్తవానికి మరి గతంలో కూడా ఇప్పుడు తను చెప్తున్నారు, గాయత్రి గారు అన్నారు, హెచ్ఆర్ మోహన్ గారు అన్నారు, ఇంటర్ విద్యార్థులు కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు రాజీనామా చేశారు? కేసీఆర్ చేశాడా, కేటీఆర్ చేశాడా అని కూడా ప్రశ్నిస్తున్నారు. సో మీరేం చెప్తారు? అయితే ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. అట్లానే మీకు కూడా శ్రీనివాస్ గారు, మంచి చర్చలు మీరు లేవనెత్తినందుకు మీకు మీ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ మేము మా వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఆయన ప్రసంగంలోనే క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పారు, మేము ఓట్ల కోసం రాలేదు, మేము విద్యార్థుల ఆర్ధనాదాలు చూసి ఇంట్లో కూర్చోలేక బాధ అయిపోయి మేము వచ్చినామన్నాడే కానీ ఎక్కడ కూడా ఓట్ల కోసం చర్చ లేదు. ఎందుకంటే ఓట్ల పంచాయతీలో మా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇప్పటిదాకా ఓట్ల పంచాయతీలో ఆయన మేటి అనేది అందరికి తెలుసు, ఆయనకు అదేం కొత్త కాదు. అయితే ఇక్కడ మరి గాయత్రి గారి బాధ కానీ, రామ్మోహన్ గారి బాధ కానీ, తర్వాత మోహన్ అన్న గారి బాధ కానీ అంత సరే, పార్టీలు వేరైనా కూడా చర్చలో అన్ని విషయాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే సిజేపీ అనేది ఎవరు అనే ప్రశ్నించకూడదు. సిజేపీ అనే ఒక అధ్యక్షుడు, ఆ అబ్బాయి మన భారతీయుడు, ఇది క్లారిటీ. అంటే విదేశాలలో ఉన్నంత మాత్రాన ఏదైతే భారతదేశం గురించి మాట్లాడితే అది మొత్తం విదేశుడు అయిపోతాడో విద్రోహుడు అయిపోతాడు, అట్లా కాదు కదా, అది పెద్ద తప్పు. అట్లా సిజేపీ అంటే ఎవరు అని అంటే ఈరోజు సిజేపీ అంటే బయటపడ్డది కదా 26 రోజులలో. వాట్ ఈస్ ద సిజేపీ అనేది బయటకు వచ్చింది కదా. ఎందుకు సిజేపీ ఎట్లా ఏర్పడ్డది? ఆ అబ్బాయికి ఏం సంబంధం, అసలు ఏం సంబంధం అని అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఆయనకు నిజంగా కూడా నేను ఆ పదవిలో ఉన్నందుకు నేను తిట్టాలనో లేకపోతే మరి పోవడాలో నాకు అర్థం కాదు, కానీ కాక్రోచ్ అన్నందుకు ఆయన తెచ్చిపెట్టిన పంచాయతీ ఇది. అసలు ఇప్పుడు మీరు చూడండి, విద్యార్థులకు పోలీసులకు పంచాయతీ పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆడ ఇంట్లో కూర్చుంటాడు, మోదీ గారు ఇంట్లో కూర్చుంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంట్లో కూర్చుంటాడు, మరి అమిత్ షా ఏమో దెబ్బలు కొట్టిస్తాడు పోలీసులతో. ఇదండి రాజ్యాంగం అమలు, ఇది ప్రభుత్వాలు.
దీన్ని అడగకూడదా? మాట్లాడు, ఏం మాట్లాడుతూ మాట్లాడు. సార్ అన్నగారు, ఇప్పుడు ఎవరైతే పోలీసులతోటి కొట్టించారు అని మాట్లాడుతున్నారు, ఏ విద్యార్థులపైన కూడా లాఠీ చార్జీలు చేయాలని ఏ ప్రభుత్వాలు కూడా అనుకోవు. అయితే మనము బీఆర్ఎస్ తరపు నుంచి మాట్లాడుకుందాం. మీకు ఏబీవీపీ కన్వీనర్ చింతకాయల ఝాన్సీ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా కేవలం విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేసిన అమ్మాయిని, ఆడపిల్ల అని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీలతోటి కొట్టి తలని కూడా గోడకేసి బాధిన సంఘటన జరిగింది మీ హయాంలోనే. అంటే చెప్తున్నాను, మరి అది వాంటెడ్లీ ఆ రోజు కేటీఆర్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని, కేసీఆర్ గారు సీఎం ఆఫీస్ లో కూర్చొని చేపించిన పని అని చెప్తారా మీరు దాన్ని కూడా? అయితే అందుకోసము ఇక్కడ అందు గురించి అన్నింటినీ గమనిస్తూ మనం నడవాలి. ఎందుకంటే పార్టీ ఫేస్ అండ్ వాయిస్ అయినప్పుడు అందరిని గమనిస్తుండాలి, ఎవరు ఏం మరి ఆ అమ్మాయి విద్రోహ శక్తి కాదు, ఒంటరి అమ్మాయి జరిగింది. ఈ రోజు ఒక ఢిల్లీ వేదికగా అంత వ్యతిరేకత. అన్నగారు ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నది రాళ్లతోటి దాడి కావచ్చు, ఏదైతే జరుగుతున్నదో కేవలం పోలీసులు రియాక్ట్ అవ్వడానికి రీజన్ అక్కడ ఎవరైతే కొద్దిమంది విద్యార్థుల ముసుగు వేసుకొని వచ్చి కనీసం నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలియదు. ఇంకొకటి మీరు అన్నారు సీజేపీ పెట్టిన అతన్ని మనము మాట్లాడదు అనే రైట్ లేదని. నేను అతని గురించి కాదు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మీరు చూసిందంతా కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారండి, ప్రధాన కార్యదర్శి ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, మీ టీం ఏంది, మీ కమిటీ ఏంది, మీకంటూ ఒక అది మనకు అవసరం లేదు గాయత్రి గారు. అయితే ఇక్కడ గాయత్రి గారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ సోషల్ మీడియా చేసుకుంటే ఈ రోజు ఎక్కడ కూర్చున్న వాళ్ళు విన్నమ్మా నువ్వు చక్కగా మాట్లాడుతావు, మంచి భవిష్యత్తు ఉంది. మేము మౌనంగా విన్నామని మంచిగా మాట్లాడినావు, ఇంకా మంచిగా మాట్లాడు, నేను కాదంటలేను. నేను చెప్తున్నా ఇప్పుడు మరి నా ఫ్లో అవుతుంది కదా, నేను ఆపినాను, ఫ్లో వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దేశం ఫస్ట్. దేశం అంటే ఏంటి? మనుషులా లేకపోతే ఇంకేమన్నా జీవరాశులు కాదా దేశం అంటే? దేశంలో జరుగుతున్నటువంటి మొత్తము పరిపాలన వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఒక పౌరుడికి సర్వ హక్కులు ఉన్నాయి క్వశ్చన్ చేయడానికి. అవునా? ఈరోజు సరే మనం పార్టీల వారీగా మనం రాజ్యాధికారంలోకి రావాలి కాబట్టి ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి మన పార్టీ జెండాను నాయకత్వాన్ని ముందలు తీసుకొని ప్రజలతోటి ఓట్లు అడుక్కుంటాం భిక్షగాళ్ళ తీరు అడుక్కుంటాం. అర్థమైంది కదా? అన్నప్పుడు ఈరోజు భిక్షగాళ్ళ తీరు ఓట్లు అడిగేటప్పుడు భిక్షగాళ్ళ తీరు అడిగి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ప్రజలనే భిక్షగాళ్ళం చేసి ఎంత దుర్మార్గం ఇది! ప్రజలతోటి వ్యవహరించే తీరు ఏ పార్టీ అయినా కావచ్చు. మేము సుఖమని అన్నమా? కేటీఆర్ గారు ఎప్పుడో క్షమాపణ చెప్పాడు. మేము మా పరిపాలన కూడా, ఎందుకంటే 13 సంవత్సరాల నిరంతరాయ పోరాటము, 10 సంవత్సరాల పరిపాలన పోరాటంలో భాగంగా మేము కొన్ని తప్పులు జరిగినాయి మాతోటి అని చెప్పి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మొత్తం పార్టీ అధిష్టానము ప్రజలతోటి క్షమాపణలు చెప్పింది. ఇది శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు. ప్రభుత్వం అన్న తర్వాత తప్పులు జరుగుతాయి. 100% ఏ పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి పరిపాలన చెయ్యదు, అది అందరికీ తెలుసు ప్రపంచంలో. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చిన్న ఇష్యూను పెద్ద కావడానికి కారకులు ఎవరు అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచ్ అనకపోతే ఆ అబ్బాయికి అప్పటిదప్పుడు ఆలోచన వచ్చి 3 రోజులలో 10 మిలియన్ మనుషులను మరి అప్పటిదప్పుడు చేసిండు అని అంటే సరే మనకు కనిపించకపోవచ్చు, దాంట్లో విదేశీయులు కూడా ఉండొచ్చు, మీరు అన్నట్టే, నేను కాదనట్లే. బట్ ఈ రోజు ఏముంది? ఈ రోజు విదేశీయులు లేరు కదా, 26వ రోజు అవుతా ఉన్నది. ఈ రోజు విదేశీయులు ఎవరు లేరు కదా, ఆడ ఎవరున్నారో మీరు పట్టుకోండి, కెమెరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫేస్ ను మీరు గమనించండి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిండ్రా, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండ్రా, లేదు నేపాల్కి వెళ్ళి వచ్చిండ్రా, శ్రీలంకకి వెళ్ళి వచ్చినా మీరు పట్టుకోండి, ఎవరు వద్దన్నాడు, అధికారం మీ దగ్గరనే ఉన్నది కదా. ఇష్యూ అనేది ఒక రకంగా ఉంటే పక్కదారి ఎట్లా పట్టింది అనేది మనకు అవసరం. ఇప్పుడు అవసరం ఎందుకనంటే బాధితులు ఈరోజు విద్యార్థులు. నీటు లీక్ అయింది 152 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జరిగింది. గతంలో కూడా మా హయాంలో ఒకసారి లీక్ జరిగిన విషయం అందరికి తెలుసు కదా, కొట్లాటలు అయినాయి మన దగ్గర కూడా తెలంగాణలో. అవునా? ఏది యూపీఎస్సీ ఏదో సంథింగ్ లీక్ జరిగిన యూపీఎస్సీ జరిగింది, టీఎస్పీఎస్సీ మన అంటే మనం ఏం చెప్తున్నామంటే తప్పే అంటున్నాం. ఇక్కడ మనం ఎవరిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈరోజు మరి దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సావధానంగా విని ఒకవేళ వేటు వేసి నింటే విద్యార్థుల మాట పట్టుకొని ఉంటే మరి విద్యార్థుల డిమాండ్ను ఒకవేళ నిజంగా ప్రధాని గారు నిజంగానే ఆమోదించి ఉంటే ఈ పంచాయత్ గింత దూరం వచ్చేదా? ఏమిది ఒక నిజంగా కూడా వాస్తవంగా ఈరోజు
మరి ముగ్గురు రాజీనామా చేయాలి. వాస్తవంగా ముగ్గురు రాజీనామా. ఈ దుస్థితికి కారణం ఎవరు అంటే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పులు జరిగినప్పుడు ఎంతో మంది పాతకాలంలో చేయలేదా? అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. మరి మీ పార్టీలో కూడా వాజ్పేయి గారి పరిపాలన మనం చూడలేదా? వాజ్పేయి గారి పరిపాలన చూసినాం కదా. మరి అన్నప్పుడు మరి ఆయన బాధ్యత వహిస్తూ నిజంగానే చింతిస్తూ నా హయాంలో జరిగింది, నేను పార్టీని కాపాడాలనే జ్ఞానము అనేది పెద్ద మనిషికి ఉండాలి. ఎవరికి? మంత్రి గారికి ఉండాలి. అరే ఎందుకు పోయి నేను మోదీని పంచాయతీలో తేవాలి, నేను ఈ మొత్తం మంత్రిమండలి పంచాయతీలో తేవాలి, పార్టీని ఇరుకున పెట్టాలనే జ్ఞానము మరి ఆయనకు ధర్మేంద్ర ప్రధాన్ గారికి లేదా? ఆయన పౌరుడే కదా, మనలాగానే ఒక ఓటరే కదా, వినియోగదారుడే కదా. ఆయన పైకెళ్ళి దిగొచ్చిండా? కాదు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన జీతం తీసుకుంటాడు ఆయన. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు ఉన్నాయా? ప్రధానమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పరిపాలకులు ఎప్పుడైనా సేవకులే. నువ్వు సేవకులు లేకుండా పోయి అంటే నెత్తి మీదకి కూర్చుంటా అంటే ఎవడైనా ఊకుంటాడా? ఈ జంజీని ఆపగలుగుతారా? ఎవరు తరం అవుతుందా? ఇండియన్ ఆర్మీ ఆపుతుందా? పోతారా? పదవి అనేది హక్కు రామ్మోహన్ గారు మీరు ఆగండి. విజయారే గారు, రామ్మోహన్ గారు, ఈ సమస్యకి పరిష్కారం కావాలన్న గారు, సమస్యకి పరిష్కారం కావాలి. విజయారే గారు, విజయారే గారు, విజయారే గారు, విజయారే గారు, నేను ఒక్క మాట మాట్లాడతామా? నా ఇంటి పిల్లలు నా మీద ఒత్తిడి చేసిర్రు అనుకో, నేను మజ్బూరన్ నా పిల్లల మాట వినాల్సిందే. వాళ్ళు తప్పు అడగట్లేదు, వాళ్ళు తప్పు అడగట్లేదు. డిబేట్ లో పాల్గొన్న బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదే కాలంలో విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, హెచ్ఆర్ మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు, గాయత్రి బీజేపీ అధికార ప్రతినిధి, అందరు కూడా డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.